హిడ్మా ఈ పేరు పోలీసులకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుందా అంటే అవునని అంటున్నాయి ఇటు మావోయిస్ట్ వర్గాలు. ఎందుకంటే తన గురువు అయినటువంటి నంబాలను ఎన్కౌంటర్ చేసినటువంటి నేపథ్యంలో హిడ్మా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు అనేటువంటి మాట మాజీ మావోయిస్టుల నుంచి పర్టికులర్గా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఈ క్రమంలో మా గురువునే చంపుతారా నంబాలని, ఖచ్చితంగా మీపై ప్రతీకారం తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు మొన్నటి వరకు ఆపరేషన్ కగారు పేరిట చేపట్టినటువంటి హిడ్మా కోసం వేట ఇప్పుడు అది కాదు, హిడ్మాయే పోలీసుల కోసం వేట కొనసాగిస్తున్నట్లుగా కూడా ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ క్రమంలో అయితే పోలీసులు కాస్త టెన్షన్లో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొన్న చూసుకుంటే గడిచిన బుధవారం 21వ తారీఖు నంబాలతో పాటు సుమారుగా 26 మంది, ఓవరాల్గా 27 మందిని అబూజ్మడ్ అడవుల్లో మట్టుబెట్టినటువంటి వైనాన్ని మనం అందరం చూసాం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఖచ్చితంగా ఇది హిడ్మా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు అనేటువంటి మాట ఇప్పుడు మావోయిస్ట్ వర్గాల్లో కావచ్చు, ప్రజా సంఘాలు, ఇటు పౌర సంఘాలు కూడా ఆ మాటని అంగీకరిస్తున్నాయి. ఖచ్చితంగా గురు శిష్యుల బంధం హిడ్మాది, మరొక వైపు నంబాలది కూడా అనేది చాలా అక్కడ వినిపిస్తున్నటువంటి మాట.